కానీ ఆ నియోజకవర్గంలో గత 40 ఏళ్లుగా టీడీపీ జెండా ఎగిరిందే లేదు, గెలిచిందే లేదు. అయితే ఇప్పుడిప్పుడే ఆ నియోజకవర్గంలో సైకిల్ సైన్యం పుంజుకుంటుందట. అక్కడ స్లో అయిన సైకిల్ సవారీ సాగుతుందని టీడీపీ నేతలు సంతోషించే లోపే వాళ్ళ ఆనందాన్ని ఆవిరి చేసేస్తున్నారట ఆ ఇద్దరు నేతలు. నియోజకవర్గ టీడీపీపై పట్టు బిగించేందుకు ఒకరిపై మరొకరు పై చేయి సాధించాలని ఆ టీడీపీ నేతలు ఇద్దరు కత్తులు నూరుతున్నారట. ఎవరికి వాళ్ళు తమ వర్గాన్ని ప్రోత్సహిస్తున్నారట. ప్రత్యర్థి వర్గాన్ని అణిచివేసేందుకు స్కెచ్ వేస్తున్నారని లోకల్ టాక్. అసలే టీడీపీ ఇప్పుడిప్పుడే మెరుగుపడుతున్న ఆ నియోజకవర్గంలో ఈ గొడవలేంటంటూ క్యాడర్ తల పట్టుకుంటుందట. ఇంతకీ ఏదా నియోజకవర్గం, ఎవరా నేతలు? అది టీడీపీకి కొరకరాని కొయ్య. అక్కడ ఇప్పుడిప్పుడే పుంజుకుంటున్న టీడీపీ అయితే ఆదిలోనే హంసపాద. నిలబడాల్సిన చోట పడిపోతోందా? దానికి ఆ ఇద్దరి వర్గపోరే కారణమా? పులివెందుల ఈ పేరు వింటేనే పొలిటికల్ వైబ్రేషన్ షురూ అవుతాయి. కడప జిల్లాలోని ఈ అసెంబ్లీ నియోజకవర్గంలో ఇప్పటిదాకా విజయకేతనం ఎగురవేయలేకపోయింది టీడీపీ. పులివెందుల నియోజకవర్గం వైసీపీకి అత్యంత బలమైన కంచుకోట. అక్కడ ఇంతవరకు వైసీపీ కుటుంబం తప్ప వేరే వాళ్ళెవ్వరూ గెలవలేదు. గత 4 దశాబ్దాలకు పైగా వైఎస్ కుటుంబానికి పెట్టని కోటగా పులివెందుల మారింది. అలాంటి పులివెందుల నియోజకవర్గంలో ఎలాగోలా ఎంట్రీ ఇచ్చేసింది టీడీపీ. ఆ మధ్య జరిగిన పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికల్లో టీడీపీ విజయం సాధించింది. ఆ నియోజకవర్గంలో 40 ఏళ్ల తర్వాత సైకిల్ సైన్యం సాధించిన అతి గొప్ప విజయంగా దీన్ని చెప్పుకోవచ్చు అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. అలాంటి నియోజకవర్గంలో కలిసిమెలిసి ఉండాల్సిన టీడీపీ క్యాడర్ ఇప్పుడు 2 వర్గాలుగా చీలిపోయిందట. పార్టీ కార్యకర్తలు ఇద్దరు నేతల గొడుగు కిందకు చేరిపోయారట. మండలాల వారీగా టీడీపీ కార్యకర్తలు ఏదో ఒక నేత వర్గంలో చేరిపోయిన పరిస్థితి ఉందట. పులివెందులపై పట్టు సాధించేందుకు నియోజకవర్గ ఇన్ఛార్జ్ బీటెక్ రవి, అదే నియోజకవర్గానికి చెందిన ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డి ప్రయత్నిస్తున్నారట. దీంతో ఇద్దరి మధ్య ఆధిపత్య పోరు మొదలైందని, వాళ్ళిద్దరూ బద్ద శత్రువుల్లా మారి ఇప్పుడిప్పుడే పుంజుకుంటున్న పార్టీని దెబ్బతీస్తున్నారని టీడీపీ క్యాడర్ వాపోతోందట. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది కదా, పులివెందులలో కొద్దో గొప్ప క్యాడర్ను పెంచుకొని టీడీపీని బలోపేతం చేద్దామనే ఆలోచన చేయకుండా బీటెక్ రవి, రామ్ గోపాల్ రెడ్డి స్వలాభం కోసం గ్రూపు రాజకీయాలను ప్రోత్సహిస్తున్నారని కార్యకర్తలు గుసగుసలాడుకుంటున్నారు. కూటమి అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి బీటెక్ రవి, రామ్ గోపాల్ రెడ్డి మధ్య జరుగుతున్న ఆధిపత్య పోరు స్థానిక నేతలకు సంకటంగా మారిందని టాక్. ఒకరి వర్గంపై మరొకరు కేసులు పెట్టుకుంటూ కక్ష సాధింపులకు పాల్పడుతున్నారని, ఇద్దరు కలిసి పార్టీ క్యాడర్ను ఇబ్బందులకు గురి చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. గతంలో కూడా బీటెక్ రవి వర్గం, ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డి వర్గం గొడవలకు దిగి బహిరంగంగానే కుమ్ములాడుకున్నారు. ఆ క్రమంలోనే అప్పట్లో రామ్ గోపాల్ రెడ్డి భార్య నిరసనకు కూడా దిగారని చెప్తారు. ఆ తర్వాత జరిగిన పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికల సమయంలో ఇద్దరి మధ్య పార్టీ పెద్దలు సయోధ్య కుదిర్చి వాళ్లను ఏకతాటిపైకి తీసుకువచ్చారు. కానీ వాళ్ల మధ్య మళ్లీ అంతర్గత పోరుకు తెరలేచిందట. దీనిలో భాగంగా రామ్ గోపాల్ రెడ్డి, బీటెక్ రవి వర్గాలు ఆరోపణలు, విమర్శలు గుప్పించుకుంటున్నాయని సమాచారం. కొద్ది రోజుల క్రితం పులివెందుల సున్నపరాయి మైన్లో జరిగిన ఇష్యూను బేస్ చేసుకుని బీటెక్ రవి వర్గంపై ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డి కేసులు కట్టించారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డి అకారణంగా తమపై కాలు దువ్వుతున్నారని బీటెక్ రవి వర్గం చెబుతోంది. అయితే బీటెక్ రవి వర్గం తమను ఇబ్బందులకు గురి చేస్తుందని ప్రత్యర్థి వర్గం ఆరోపిస్తోంది. ఎవరిని ఇబ్బందులకు గురి చేసినా చివరకు నష్టపోయేది టీడీపీనే అనే విషయాన్ని ఇద్దరు నేతలు ఎప్పుడు తెలుసుకుంటారో అని స్థానిక నేతలు వాపోతున్నారట. అవకాశం వచ్చినప్పుడు పులివెందుల్లో పార్టీని బలోపేతం చేసుకోవాల్సింది పోయి వర్గపోరు కొనసాగిస్తే వచ్చిన అడ్వాంటేజ్ చేజారిపోతుందని లోకల్ క్యాడర్ ఆవేదన చెందుతోందట. మరి వీళ్ళిద్దరి మధ్య సయోధ్య కుదిర్చేందుకు టీడీపీ అధిష్టానం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి. ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే రాచమల్లు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి, ఆయన కుమారుడు కలిసి ప్రొద్దుటూరుని అసాంఘిక కార్యకలాపాలకి అడ్డాగా మార్చారన్నారు. కెసినో, పేకాట, గంజాయి అన్ని ప్రొద్దుటూరులో ఉన్నాయని తెలిపారు. ధనవంతుల పిల్లల్ని వ్యసనాలకి బానిసలుగా మార్చారన్నారు. సెకండ్ బొంబాయి అని పేరు పిలుస్తున్నారు. ఇది అంత దీనికి అడ్డా అయిపోయిందన్నారు. ఇప్పుడు నేను అడుగుతా ఉన్నా వరదరాజులరెడ్డి గారిని, ఆ పెద్దోని చిన్నోని, ఇప్పుడు దేనికి అడ్డా తెలుసునా? ఇది సెకండ్ బాంబే దగ్గర నుంచి దీనికి ఏంది అడ్డా అంటే మంచి పేరు ఇచ్చినారైతే. పెద్ద అయినా చిన్నోడు పెద్దోడు కలిసి బహుత్ అచ్చానం, ఎంత మంచి పేరు తెలుసునా? బొంబాయి కంటే మంచి పేరు. ఏం తగ్గుతాడేం పెద్ద అయినా మళ్ళీ అట్లా తగ్గడట్లా. ఇది సెకండ్ బొంబాయి కాదంటే ఇప్పుడు సెకండ్ గోవా. ఏది సెకండ్ గోవా? ఇది
గోవాలో దొరికేటన్నిటి దొరుకుతాయిడా. నీ ఇష్టం ఏమి కావాల్సిన క్యాషినో, గుండాట, మినియాఫీ, రమ్మీ, మందు, గంజాయి, అమ్మాయి సర్వం. అందుకే ఇది సెకండ్ గోవా. క్యాషినోని సరికొత్త జూదాన్ని ఊరికి పరిచయం చేసినారు. సరికొత్త జూదాన్ని. దమ్ముంటే నా ఆరోపణలు నిజం కాదని చెప్పగలరా అని ప్రశ్నించారు. అన్ని ఆధారాలు తన దగ్గర ఉన్నాయి, నిరూపిస్తారంటున్నారు. నిరూపించకపోతే నా ముఖం పైన ఊసినా కూడా పర్వాలేదంటున్నారు మాజీ ఎమ్మెల్యే రాజమల్లు శివప్రసాద్ రెడ్డి. చౌటపల్లికి సంబంధించిన వాళ్ళు, దొరసమానపల్లికి సంబంధించిన వాళ్ళు కలిసి ఊకుమ్మడిగా వెంకటేశ్వర స్వామి దేవాలయం దగ్గర 100 కోట్ల భూమిని స్వాహా చేయడానికి రంగం సిద్ధం చేస్తున్నారు. ప్రభుత్వ భూమిని అడ్డుకుంటాం. ఎన్ని భూములు ఆక్రమించాలని అన్ని భూములు ఆక్రమించడానికి డేగ కోడి పిల్ల కోసం ఆకాశంలో నుంచి తిరుగుతా చూసా టప్పని వేసుకపోతుంది కలసందున. అట్లా వెతుకుతున్నారు నీ మనుషులు భూములు. ఏడాడ ప్రభుత్వానికి సంబంధించిన బంజరుంది అని ఆక్రమించడానికి. అన్ని నువ్వు లేదని చెప్పితే ప్రెస్ ముందుకు వచ్చి రోజుకోటి ఎవిడెన్స్ చూపిస్తా, ఎవిడెన్స్ చూపించకపోతే తో అని ఎంగిలి ముయ్యండి. రోజుకోటి చూపిస్తా నీకు. కృష్ణా జిల్లాలో ఓటమి తర్వాత ఆ పొలిటికల్ ఫైర్ బ్రాండ్ వర్కింగ్ స్టైల్ మారిందా? తన పొలిటికల్ రీఎంట్రీ గ్రాండ్ గా ఉండేలా ఆ లీడర్ ప్లాన్ చేస్తున్నారా? ఫ్లాష్ బ్యాక్ లో జరిగిన తప్పిదాలు ఫ్యూచర్ లో రిపీట్ కాకూడదని సరికొత్త స్ట్రాటజీని అమలు చేసేందుకు ఆయన ఇప్పటి నుంచే గ్రౌండ్ సిద్ధం చేసుకుంటున్నారా? నియోజకవర్గంలో పునర్వైభవం సాధించేందుకు ఆయన ఎలాంటి వ్యూహంతో ముందుకెళ్తున్నారు? ఇంతకీ ఓటమి తర్వాత ప్లాన్ ఆఫ్ యాక్షన్ మార్చిన ఆ లీడర్ ఎవరు? ఆయన నియోజకవర్గం ఏది? ఆయన కాంట్రవర్సీకి కేర్ ఆఫ్ అడ్రస్. ఓటమి తర్వాత కేసుల డోసుతో ఉక్కిరిబిక్కిరి. మొన్నటిదాకా సైలెంట్ మోడ్. మళ్లీ జనంలోకి వల్లభనేని వంశీ. ఎన్నికల్లో ఓటమి తర్వాత వల్లభనేని వంశీ తన పొలిటికల్ స్ట్రాటజీని మార్చారన్న చర్చ కృష్ణా జిల్లా రాజకీయాల్లో జోరుగా సాగుతోందట. ఒకప్పుడు పొలిటికల్ ఫైర్ బ్రాండ్ గా పేరు పొందిన వంశీ తన చరిష్మతో 2 సార్లు టీడీపీ తరపున పోటీ చేసి గన్నవరం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. 2019 ఎన్నికల్లో వైసీపీ వేవ్ లోనూ టీడీపీ తరపున వంశీ విజయం సాధించారు. ఆ తర్వాత ఆయన వైసీపీలోకి జంప్ అయ్యారు. 2024 ఎన్నికల్లో వైసీపీ తరపున గన్నవరం నుంచి పోటీ చేసిన వంశీ ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత సంవత్సరానికి పైగా ఆయన ఎవరికీ కనిపించలేదు, వినిపించలేదు. ఆ తర్వాత వరుస కేసులతో వంశీ జైలు పాలయ్యారు. జైలు నుంచి వచ్చాక కొన్నాళ్ల పాటు సైలెంట్ మోడ్ లో ఉండిపోయారు. అయితే ఆయన అకస్మాత్తుగా గన్నవరం నియోజకవర్గంలో ప్రత్యక్షమయ్యారు. తాను ఓటమితో డీలా పడలేదని, కేసుల కారణంగా రాజీ పడలేదంటున్న వంశీ అనారోగ్యం కారణంగానే దూరంగా ఉన్నట్లు చెబుతున్నారట. అయితే పోయిన చోటే వెతుక్కోవాలన్నట్లు తన రాజకీయ రంగస్థలమైన గన్నవరం అసెంబ్లీ నియోజకవర్గంలో వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారట. తన స్టైల్ కి భిన్నంగా నయా పొలిటికల్ స్ట్రాటజీతో ముందుకు సాగుతున్నారట. యాక్టివ్ పాలిటిక్స్ తో మళ్లీ పొలిటికల్ గా రీఛార్జ్ అవుతున్నారట. తన నియోజకవర్గంలో కేసుల బారిన పడి ఇబ్బందులు పడ్డ వాళ్ల ఇళ్లకు వెళ్లి వంశీ పరామర్శించారు. ఇక వివిధ కారణాలతో ఆత్మహత్య చేసుకున్న వాళ్ల కుటుంబాలతో పాటు రాజకీయ దాడులకు గురైన కుటుంబాల ఇళ్లకు వెళ్లి ధైర్యం చెబుతున్నారట. తన నియోజకవర్గంలో సుడిగాలి పర్యటనలు చేపట్టిన మాజీ ఎమ్మెల్యే తాను పర్యటిస్తున్న ప్రాంతాల్లో టీడీపీ నేతలు కనిపిస్తే పలకరించి మాట్లాడుతున్నారట. అక్కడి రాజకీయ పరిస్థితులపై ఆరా తీస్తున్నారని సమాచారం. అయితే ఆయన తన పర్యటనల విషయంలో స్థానిక వైసీపీ నేతలకు కూడా సమాచారం ఇవ్వకుండా వెళ్తున్నారట. దీంతో ఆయన ఎందుకు అలా చేస్తున్నారనేది సస్పెన్స్ గా మారింది. ఇప్పటి వరకు వైసీపీ పిలుపునిచ్చిన ఏ కార్యక్రమంలో పాల్గొనని వంశీ నియోజకవర్గంలో పర్యటనలు ఎందుకు చేస్తున్నారనేది ఎవరికీ అంతు చిక్కడం లేదట. పర్యటనల ద్వారా తానేంటో చెప్పాలని ఆయన అనుకుంటున్నారా అనే చర్చ గన్నవరంలో జోరుగా సాగుతుందట. జైలు నుంచి విడుదలయ్యాక పరామర్శల పేరుతో సుడిగాలి పర్యటనలు చేసిన వంశీ ఇప్పుడు ప్రజా సమస్యలపై పర్యటనలు ప్రారంభించారట. గన్నవరం పరిధిలోనే ప్రజా సమస్యల పరిష్కారం కోసం మచిలీపట్నం కలెక్టరేట్కు వెళ్లారు వల్లభనేని వంశీ. బాపులపాడు మండలం మల్లవల్లి గ్రామంలో 2400 ఇళ్ల పట్టాలను లబ్ధిదారులకు అందించాలని కలెక్టర్కు అర్జీ అందించారు. ఇక గన్నవరం ఎయిర్పోర్టు విస్తరణలో భూములు కోల్పోయిన రైతులకు అమరావతిలో ఇస్తామన్న పట్టాలు ఇవ్వాలని బాధిత కుటుంబాలతో కలిసి కలెక్టర్కు వినతి పత్రం అందించారు. ఇలా ఒకేసారి తన స్టైల్ పాలిటిక్స్ కు భిన్నంగా వంశీ అడుగులు వేయడంపై
గన్నవరం రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చే నడుస్తోందట. కాంట్రవర్సీకి కేర్ ఆఫ్ అడ్రస్ లా ఉండే వంశీలో ఇంత మార్పు ఎలా వచ్చిందా అని అటు అధికార పార్టీ నేతలు సైతం ఆరా తీస్తున్నారని చెబుతున్నారు. అటు పరామర్శల పేరుతో పర్యటనలు, ఇటు ప్రజా సమస్యలపై స్పందిస్తున్న వంశీ యాక్టివ్ పాలిటిక్స్ లో మళ్లీ బిజీగా మారారు. అయితే నియోజకవర్గంలో పునర్వైభవం కోసమే వంశీ పావులు కదుపుతున్నారని, దీనిలో భాగంగానే ప్రజా సమస్యలపై స్పందిస్తున్నారని ఒక వర్షన్ వినిపిస్తోందట. అయితే రాబోయే ఎన్నికల్లో గన్నవరం నుంచి మళ్లీ విజయం సాధించడం కోసం వంశీ గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నారని ఆయన అనుచరులు చెబుతున్నారట. అక్కడ ఆ రెండు కుటుంబాల మధ్య ఏళ్ల తరబడి వైరం ఉంది. అలాగని ప్రత్యక్షంగా గొడవలేం లేవు, కానీ రాజకీయ పరంగా ఆ రెండు కుటుంబాలకు మధ్య శత్రుత్వం నడుస్తూనే ఉంది. అయితే ఇప్పుడు ఆ రెండు కుటుంబాల నుంచి వచ్చిన నేతలు ఇద్దరు కూడా అధికార పార్టీలోనే ఉన్నారు, ఒకే నియోజకవర్గంలో పనిచేస్తున్నారు కూడా. ఆ నేతలిద్దరూ కలుస్తారా లేదా అన్నది ఇప్పుడు అక్కడి కార్యకర్తల మధ్య జరుగుతున్న చర్చ. ఇంతకీ ఎవరా నేతలు, ఏదా నియోజకవర్గం? రాయచోటిలో ఆ ఇద్దరు నేతలు కలుస్తారా? పాత పగలకు ఫుల్ స్టాప్ పెడతారా? నియోజకవర్గంలో కొత్త చరిత్రను సృష్టిస్తారా? పార్టీ బలోపేతం కోసమైనా చేతులు కలుపుతారా? ఆ ఇద్దరి కలయిక కోసం క్యాడర్ ఎదురుచూపులు. అన్నమయ్య జిల్లా రాయచోటి నియోజకవర్గం టీడీపీలో పాలిటిక్స్ గరంగరంగా మారాయి. పార్లమెంట్ ఇన్ఛార్జీల ఎంపికలో భాగంగా రాజంపేట పార్లమెంటరీ పార్టీ ఇన్ఛార్జ్ గా సుగవాసి ప్రసాద్ బాబును టీడీపీ హైకమాండ్ నియమించింది. అయితే అదే ఇప్పుడు అక్కడ అధికార పార్టీలో వాతావరణాన్ని హీటెక్కిస్తోంది. అదే రాయచోటి నియోజకవర్గం నుంచి టీడీపీ తరపున గెలిచిన మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి మంత్రిగా ఉన్నారు. మండిపల్లి సుగవాసి కుటుంబాలకు దాదాపు 15 ఏళ్లుగా రాజకీయ వైరం నడుస్తూనే ఉంది. అయితే 2024 ఎన్నికల సమయంలో రెండు కుటుంబాలు దగ్గరైనట్లు కనిపించినప్పటికీ ఆ తర్వాత బహిరంగంగానే విమర్శలు చేసుకున్నారు. అయితే ఇప్పుడు మరోసారి ఈ రెండు కుటుంబాలకు చెందిన రాంప్రసాద్ రెడ్డి, ప్రసాద్ బాబు కలిసే అవసరం ఏర్పడింది. పార్లమెంటరీ పార్టీ అధ్యక్షుడిగా ఉన్న సుగవాసి ప్రసాద్ బాబు, మంత్రిగా ఉన్న మండిపల్లి రాంప్రసాద్ ఇద్దరు ఒకే నియోజకవర్గంలో ఉన్నారు, అందులోనూ ఒకే పార్టీలో ఉన్నారు. కాబట్టి ఇద్దరు మాట్లాడుకోక తప్పనిసరి పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ నేపథ్యంలో ఇద్దరు నేతలు కలుస్తారా, కలిసి ఎలా పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తారు అనేది లోకల్ గా హాట్ టాపిక్ గా మారింది. పార్లమెంటరీ స్థానం అధ్యక్షుడిగా సుగవాసి ప్రసాద్ బాబు పార్టీ సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నప్పుడు మంత్రి రాంప్రసాద్ రెడ్డి తప్పనిసరిగా హాజరు కావాల్సి ఉంటుంది. అలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు పాత వైరాన్ని మనసులో పెట్టుకుని సమావేశానికి దుమ్మ కొడతారా, లేక పార్టీ సూచనలు ఫాలో అయి సమావేశానికి మంత్రి రాంప్రసాద్ రెడ్డి వెళ్తారా అనేది రాయచోటి టీడీపీలో హాట్ చర్చకు దారితీస్తోంది. ఇక పార్లమెంట్ ఇన్ఛార్జ్ గా ఉన్న ప్రసాద్ బాబు మంత్రికి సహకరిస్తారా, లేక తన ఇష్ట ప్రకారం నిర్ణయాలు తీసుకుంటారా అనేది మరో ప్రశ్న కూడా టీడీపీ కేడర్ ను తెగ వేధిస్తోంది. ఇదంతా ఒక ఎత్తైతే ఉప్పు నిప్పులా ఉండే ఇద్దరు నేతలకు ఒకే నియోజకవర్గంలో కీలక బాధ్యతలను పార్టీ అప్పచెప్పడంపై కూడా టీడీపీలో చర్చ జరుగుతోందట. అసలే ఈ రెండు కుటుంబాల మధ్య ఎప్పటి నుంచో కొనసాగుతున్న వైరం, దానికి తోడు ఆ ఇద్దరు నేతల మధ్య మాటలు లేవు. కానీ ఇప్పుడు మాట్లాడుకోవాల్సిన అనివార్య పరిస్థితులు ఏర్పడినప్పుడు వాళ్ళిద్దరూ ఎలా ముందుకు వెళ్తారు అనే ప్రశ్న రాయచోటి టీడీపీ లీడర్లను, కేడర్లను తెగ వేధిస్తుందట. ఇటు మంత్రి, అటు పార్లమెంట్ ఇన్ఛార్జ్ ఇద్దరు తమ పాత గొడవలను వదిలేసి పార్టీని బలోపేతం చేయకపోతే రాబోయే ఎన్నికల్లో రాయచోటిలో గెలవడం కష్టమే అని కేడర్ వాపోతున్నారట. ఈ క్రమంలో ఇద్దరు నేతలు కలిసి పనిచేస్తారా, లేక పాత లెక్కలు వేసుకుంటూ తమ వైరాన్ని కొనసాగిస్తారా అనేది చర్చనీయాంశంగా మారింది. ఆ ఇద్దరు నేతలు చేతులు కలిపి ముందుకు నడిస్తేనే రాయచోటిలో మరింత బలం చేకూరి టీడీపీ తన ప్రాబల్యాన్ని కోల్పోకుండా ఉంటుందని లోకల్ టీడీపీ లీడర్స్ అనుకుంటున్నారట. మరి మంత్రి మండిపల్లి, పార్లమెంట్ ఇన్ఛార్జ్ సుగవాసి ఏం చేస్తారో చూడాలి. ఆమె మాటలు వింటే తెలుగు తమ్ముళ్లకు బీపీ పెరిగిపోవాల్సిందే. ఆమె వాయిస్ వింటే ప్రత్యర్థులకి నో చాయిస్, ఇక అటు నుంచి నో నాయిస్ కూడా. రోసంతో మీసం తిప్పి ప్రత్యర్థులకి సవాల్ విసిరారంటే తమ్ముళ్ళు శివాలెత్తిపోతారు. టీడీపీలో ఫైర్ బ్రాండ్ గా ఎంట్రీ ఇచ్చారామె. అయితే నోరుకు తగ్గ పేరు సంపాదించుకున్న ఆ మహిళా నేత ఇప్పుడు ఎక్కడా నోరు మెదపటం లేదట. పదవి వచ్చే వరకు తొడలు కొట్టి మీసాలు మెలేసిన ఆ నేత ఇప్పుడు చూద్దామన్నా కనిపించట్లేదట. ఆమె సొంత జిల్లాలో అయితే బొత్తిగా నల్లబూస అయిపోయారట. మౌనమేలనోయి, ఈ మౌనానికి కారణమేమిటో అని తమ్ముళ్ళు ప్రశ్నించినా సమాధానం కూడా చెప్పనంత మౌనంలో మునిగిపోయారట. అసలు ఆమె సడన్ గా ఎందుకు మౌనం వహించారు? వ్యక్తిగత కారణాల వల్ల సైలెంట్ అయ్యారా, లేక ఇంకేమైనా కారణాలున్నాయా? ఇంతకీ ఎవరా మహిళా నేత?
నాడు తొడగొట్టిన తెలుగు మహిళ నేడు మౌనమేలా? అప్పట్లో డైలాగుల ఫైరింగ్, తెలుగు తమ్ముళ్లకు పూనకాలు లోడింగ్. నాడు డైలాగుల్లో వైలెన్స్, నేడు కంప్లీట్ పొలిటికల్ సైలెన్స్. ఎమ్మెల్సీ కావలి గ్రీష్మ అధికార టీడీపీలో పరిచయం అక్కర్లేని నేత. చాలా మంది నేతలు ఏళ్ల తరబడి పనిచేసిన రాని పేరు నోరు తెరవడంతో ఆమెకు ఒక్క రోజులో వచ్చేసిందట. దానికి కారణం ఖంగు ఖంగుమనే డైలాగులు వినిపించిన తీరు. అయితే అది ఆమెకు ఎమ్మెల్యే టికెట్ తెచ్చివ్వకపోయినా ఎమ్మెల్సీని చేసింది. విజయనగరం జిల్లా రాజాం నియోజకవర్గానికి చెందిన గ్రీష్మ మాజీ స్పీకర్ కావలి ప్రతిభాభారతి రాజకీయ వారసురాలు. ప్రతిభాభారతి 4 సార్లు ఎమ్మెల్యేగా, స్పీకర్గా, మంత్రిగా పనిచేశారు. అయితే ఆ తర్వాత వరుసగా 3 సార్లు ఎన్నికల్లో ఓటమి చవి చూడడంతో రాజకీయాలకు దూరమయ్యారు. ఆ తర్వాత ప్రతిభాభారతి రాజకీయ వారసురాలుగా కావలి గ్రీష్మ టీడీపీలో యాక్టివ్ అయ్యారు. ఇక తన కుమార్తె రాజకీయ భవిష్యత్తు కోసం రాజాం నియోజకవర్గంలో ప్రతిభాభారతి చాలా వర్కౌట్ చేశారని చెబుతారు. 2024 ఎన్నికలకు ముందు ఎమ్మెల్యే కోండ్రు వర్గంతో తల్లి కూతుళ్లు తలబడ్డారట. అప్పట్లో అది పార్టీలో పెద్ద దుమారం రేపిందట. ఇక ఎన్నికలకు ముందు జరిగిన టీడీపీ మహానాడులో గ్రీష్మ అప్పటి అధికార పార్టీ నేతలను ఉద్దేశించి ఘాటైన డైలాగులతో సవాళ్లు విసురుతూ తొడగొట్టి క్యాడర్ను ఉత్సాహపరిచారు. ఆ తర్వాత చాలా సమావేశాల్లో మీసం మెలేస్తూ తొడగొడుతూ కార్యకర్తలను ఆకర్షించారు. అలా ఆమె పార్టీ అధినేత చంద్రబాబు, ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ దృష్టిని కూడా ఆకర్షించారట. అయితే 2024 ఎన్నికల్లో గ్రీష్మకు రాజాం టికెట్ దక్కలేదు. కొండ్రు మురళీమోహన్ కు టికెట్ ఇచ్చింది టీడీపీ అధిష్టానం. ఆ ఎన్నికల్లో కొండ్రు గెలిచారు. అయితే ఆ తర్వాత గ్రీష్మను ఎమ్మెల్సీ చేసింది టీడీపీ హైకమాండ్. అప్పటి వరకు టీడీపీలో ఫైర్ బ్రాండ్ గా పేరు తెచ్చుకున్న గ్రీష్మ ఎమ్మెల్సీగా ఎన్నికైన తర్వాత మాత్రం ఎక్కడా కనిపించడం లేదు. తన వాయిస్ వినిపించడం లేదని క్యాడర్ గుసగుసలాడుకుంటున్నారట. ప్రతిపక్ష నేతలు మాటల తూటాలతో అధికార టీడీపీపై విరుచుకుపడుతుంటే ఎక్కడా మాట వరుసకు కూడా ఆమె వారి మాటలను ఖండించడం గానీ, తిప్పికొట్టడం గానీ చేయడం లేదట. ఇటీవల వైసీపీ నేత అంబటి రాంబాబు, సీఎం చంద్రబాబుపై చేసిన వ్యాఖ్యలపై కూడా గ్రీష్మ ఎక్కడా మాట్లాడలేదట. కనీసం అంబటి వ్యాఖ్యలను ఖండించిన సందర్భం కూడా కనిపించలేదని తెలుగు తమ్ముళ్లు మాట్లాడుకుంటున్నారట. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు వాళ్లపై ఒంటి కాలుపై లేచిన గ్రీష్మ ఇప్పుడెందుకు మాట్లాడడం లేదు, ఆమె అసలు ఎక్కడున్నారు అనే ప్రశ్నలు టీడీపీ క్యాడర్ను వేధిస్తున్నాయట. ఎమ్మెల్సీ అయిన తర్వాత జిల్లాలో కూడా కనిపించలేదని చెప్తున్నారు. పోనీ రాష్ట్ర పార్టీ ఆఫీసులో గానీ, శాసన మండలిలో గానీ తన వాడి వేడి వాణి వినిపించకపోవడంతో తెలుగు తమ్ముళ్లు కూడా తెగ ఆశ్చర్యపోతున్నారట. గ్రీష్మ ఋతువులా గరం డైలాగులతో విరుచుకుపడే గ్రీష్మ ఎందుకు సైలెంట్ అయ్యారు? అధికారంలో ఉన్న టీడీపీపై ప్రతిపక్షాలు అనేక ఆరోపణలు, విమర్శలు చేస్తుంటే గ్రీష్మ మాత్రం తన రేంజ్ లో ఎందుకు ఫైర్ అవ్వడం లేదు అనే చర్చ టీడీపీలో జోరుగా జరుగుతోందట. పదవి రాకముందు ఒకలా, పదవి వచ్చాక మరోలా ఉండడం ఏంటి అని టీడీపీ క్యాడర్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారట. అయితే ఇంతకీ గ్రీష్మ ఎందుకు మౌనవ్రతం చేస్తున్నారో మాత్రం టీడీపీ క్యాడర్ కు అర్థం కావడం లేదట. ఇక ముందైనా గ్రీష్మ యాక్టివ్ అవుతారో లేక తన మౌనాన్ని ఇంకొన్నాళ్లు కొనసాగిస్తారో చూడాలి.